తెలంగాణ ప్రజలపై కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత పెద్ద భారం మోపిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు కలిగే లాభం కంటే అప్పట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టర్లకే భారీ లబ్ధి చేకూరినట్లు ఆరోపణలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన కొన్ని బ్యారేజ్లు ఇప్పుడు దేనికి పనికిరాకుండా పోయాయి. వీటిని మళ్ళీ తిరిగి గాడిన పెట్టాలంటే వందల కోట్ల రూపాయలు తిరిగి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఏమాత్రం పాఠాలు నేర్చుకోకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర ప్రజలపై పెద్ద ఎత్తున ఆర్థిక బాంబును పేల్చేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ అధికార రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఎన్నికల ముందు వరకు తన ప్రధాన టార్గెట్ అమరావతితో పాటు రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టులు పూర్తి చేయటమే అని ఎన్నోసార్లు చెప్పారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు అమరావతి, పోలవరం గురించి చాలా తక్కువ మాట్లాడి పదే పదే బనకచెర్ల అంశాన్ని లేవనెత్తున్నారు. దీని వెనుక భారీ ఎజెండా ఉందనే చర్చ సాగుతోంది. ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారమే ఒక టార్గెట్గా చేస్తున్నారని అధికార వర్గాలు కూడా చెప్తున్నాయి. ఏ ప్రాజెక్టు కట్టినా కూడా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రాజెక్టు వల్ల వచ్చే లాభం ఎంత, ప్రయోజనం ఎంత అన్నది చూడాలి. బిజినెస్ టర్మినాలజీలో అయితే దీన్నే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అయితే రైతులకు, రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున మేలు చేకూరే విషయాల్లో కొన్నిసార్లు ఇందులో మినహాయింపు తీసుకున్నా కూడా పర్వాలేదనే అభిప్రాయం ఉంది. కానీ బనకచెర్ల విషయంలో అలాంటిదేమీ లేదని, ఓవైపు భారీ ఎత్తున అప్పుల్లో ఉండగా ఏకంగా 80,000 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్టును ఆగమేఘాల మీద చేపట్టాలని నిర్ణయించడం వెనకే భారీ హిడెన్ ఎజెండా ఉందనే చర్చ సాగుతోంది. ఎలా చూసుకున్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత వేగంగా బనకచెర్ల ప్రాజెక్టును తెరకెక్కించాల్సిన అవసరం లేదన్నది ఎక్కువ మంది చెప్తున్న మాట. ఎందుకంటే ఒకవైపు పోలవరం ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తవుతుందని స్వయంగా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. రాష్ట్రానికి ఇది జీవనాడి అని చెప్తున్నారు. ఇంతటి కీలక ప్రాజెక్టు పూర్తవుతున్న తరుణంలో ఏకంగా 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బనకచెర్లను ఇంత సడన్గా తెర మీదకి తీసుకురావాల్సిన అవసరం ఏముందనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఇలా కాకుండా ప్రస్తుతం సాగునీటి శాఖలో ఉన్న ఆన్గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తే బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆయకట్టు ప్రస్తుత ప్రాజెక్టుతో వస్తుందని, అదే సమయంలో స్థిరీకరణ కూడా ఇంతకంటే ఎక్కువే జరుగుతుందనేది సాగునీటి శాఖ వర్గాలు చెప్తున్న మాట. అయితే ఇవేమీ పట్టించుకోవడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదని చర్చ అధికార వర్గాల్లో సాగుతుంది. ప్రాజెక్టు చేపట్టడం వెనుక ఉన్న హిడెన్ ఎజెండా వేరు కాబట్టే వీటిని ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం పరిగణనకు తీసుకోవడం లేదనేది ఇంజనీర్ల అభిప్రాయంగా ఉంది. గురువారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే జలహారతి పేరిట ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అచ్చం తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటుకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లే ఇక్కడ కూడా బనకచెర్ల ప్రాజెక్టును స్పెషల్ పర్పస్ వెహికల్ SPV ద్వారా చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం బనకచెర్ల అంచనా వ్యయం 80,000 కోట్ల రూపాయలుగా చెప్తున్నా కూడా ఈ ప్రాజెక్టు టేకప్ చేసి పూర్తయ్యే నాటికి ఇది 1,00,000 కోట్ల రూపాయలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నది ఇంజనీర్ల మాట. చంద్రబాబు సర్కార్ ఇప్పుడు రొటీన్ అవసరాల కోసమే పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నాయి, రికార్డు స్థాయికి కూడా చేరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువు తీరిన తర్వాత తెర వెనుక శక్తులు కొన్ని ఈ బనకచెర్ల ప్రాజెక్టును పెద్ద ఎత్తున పూర్తి చేస్తున్నాయనేది చెప్తున్నారు. DPR దశలో ఉన్న ఈ ప్రాజెక్టు ఏ మెగా కాంట్రాక్టర్కు వెళ్తుందో కూడా సాగునీటి శాఖ వర్గాలు బహిరంగంగానే చెప్పుకుంటున్నాయి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే ఈ DPR తయారీతో పాటు బనకచెర్ల ప్రాజెక్టు అంశానికి సంబంధించి ఇరిగేషన్ శాఖను ఒక కాంట్రాక్టు సమస్య నిర్దేశిస్తుందని అధికార వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేస్తే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు పెద్దగా ఉపయోగం ఉండదు. అలా కాకుండా కొత్తగా ఏకంగా 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును తెర మీదకు తీసుకొచ్చి దీనికి టెండర్లు పిలిస్తే ఎన్నో లాభాలు ఉంటాయని, అందుకే ఈ ప్రయత్నం అంతా చేస్తున్నారనే చర్చ కూడా సాగునీటి శాఖ వర్గాల్లో ఉంది. ఈ బనకచెర్ల ప్రాజెక్టును టేకాఫ్ చేసేందుకు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున వివిధ సంస్థల ద్వారా రుణాలు తెచ్చుకోవడానికి సర్కార్ ప్లాన్ చేస్తుంది. ఈ రుణాల కోసం కాంట్రాక్ట్ సంస్థ కూడా తెర వెనుక ప్రయత్నాలు చేస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TGTV.